నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతోటి మాట్లాడాడు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద బొక్క ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొనసాగిస్తున్నాడో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సర్వనాశనం అయిపోవటంలో, సంకనాగిపోవటంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డిదే కీలక పాత్ర. ఇది వాస్తవ విషయం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పార్టీ పెట్టినాకనే పార్టీకి మింగబెట్టాడు. ఆ తర్వాత ఈయనకే అంతంత మాత్రం అయితే మళ్ళీ ఈయన కొడుకును ఒకరిని తీసుకొచ్చేసి సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పేసి అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త బూతు పార్టీగా మార్చే ప్రయత్నం చేసినట్టు మాట వాస్తవ విషయం. సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు మన పార్టీ ఏంది, మన పార్టీ చరిత్ర ఏంది, మనం గతంలో ఏం చేసాం, మనల్ని సైకోలు ఎందుకు అంటారు అనేటువంటిది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేవు. ఇదంతా సంకర ఇన్ని కలిసి తయారైన తెగ ఏదో అవుతుంది. ఆ తెగ కూరుకుంటే మాత్రమే ఇట్లా చేయగలరు. దాంట్లో అయితే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. చూసారు కదా ఏమంటున్నాడు ఆయన. ఆడవాళ్ళు చెప్పులతో కొడితే విచక్షణారహితంగా దాడి చేస్తుంటే ఇది సంస్కారం కాదు, ఇది పద్ధతి కదా. అరే హౌలే, సంస్కారం పద్ధతి మీ దగ్గర నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారా రాష్ట్రంలో ఎవరైనా? అసలు మీ పార్టీకి సంస్కారం ఉందా? మీ పార్టీ సభ్యత ఉందా? మీ పార్టీలో గౌరవం ఉందా? ఎవరికైనా కార్యకర్తలకైనా కానీ నాయకులకైనా గౌరవం ఉందా? అసలు మీ పార్టీని సైకో పార్టీ అని ఎందుకంటారో తెలుసా? నీ పక్కనే కాని వస్తుంది. మీరు అంత పెద్ద వైనాట్ 175 అని చెప్పేసి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి ఊరు వారు ఎన్నికల ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సభలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారని అక్కడ ఫ్లెక్సీ ఇలాంటివి కట్అవుట్స్ పెట్టి వాటిని ఎర్రగొట్టి, అంటే వాటి మీద విధ్వంసం సృష్టించి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి సైకోగాళ్ళకు నిలయం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు, ఆడవాళ్ళు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ టీమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, అసలు ఎవడు రా సజ్జలా నువ్వు? నీకేం సంబంధం? నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నీ పదవి ఏంటి? నీకేం సంబంధం అని చెప్పేసి నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా నువ్వు నీ కొడుకు చేసినటువంటి చెత్త విచక్షణారహితమైనటువంటి నీచమైనటువంటి పనులు ఎవరైనా చేశాడా? అదేం దరిద్రమో. ఎక్కడ ఎవరిది వైసీపీలో ఎవడి బూత్ క్యాసెట్ రిలీజ్ అయినా నెక్స్ట్ వచ్చేది మిల్లెట్ బాబాది, ఇంకొక ఆ లేడీ పేరు చెప్తారు. సో నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ప్రతిసారి ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తారు. మరి నిప్పులేందే పొగరాదు. మరి ఎందుకు గత 5 ఏళ్లలో ఎవరి ఎపిసోడ్ బయటకు వచ్చిన సజ్జల నెక్స్ట్ ఒక లేడీ, వీళ్ళిద్దరిది ఎప్పుడు వస్తుంది వీడియో అంటే ఒక క్యూరియాసిటీని ఎందుకు క్రియేట్ చేయించారు మీ వైసీపీలో? అంటే ఎంత చెత్త పనిలో దిగజారిపోయి ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడుతున్నాడు, అమరావతి మహిళలు ధర్నాలు చేయకూడదా, చెప్పులు తీసుకొని కొట్టకూడదా, మీకు బాధ కలిగిందా అంటే అమరావతి ప్రజల మొత్తాన్ని వేసల కింద చిత్రీకరించవచ్చు, వేసల రాజధానిగా దాన్ని చెప్పొచ్చు మీరు. కానీ ప్రతిఘటించి వాళ్ళ ఆత్మగౌరవం భంగం వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు బయటకు వచ్చి ధర్నా చేస్తే ఇది ప్లాండ్గా చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు డైవర్స్ పాలిటిక్స్ చేయాల్సింది మీరు. అసలు మీ పార్టీ పుట్టిందే ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు పావురాలగుట్ట దగ్గర చనిపోతే అక్కడ శవాన్ని నుంచి మీ పార్టీ శవాల మీద నుంచి పుట్టుకుంటూ వచ్చింది. బాబాయిని లేపితే గానీ మీకు పార్టీలో మీకు అధికారంలో రాలేదు. ఉలగరాయి డ్రామా ఆడితే కలిసి రాలా. అంటే ఇవన్నీ సింపతి డ్రామాలు, ఇలాంటి చెత్త డ్రామాలన్నీ ప్లే చేసింది మీరు. ఆడవాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్ మీదకి ఉసుగొలిపింది మీరు. ఆ పాలేటి కృష్ణవేణి లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆమె కోసం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, సెంట్రల్ ఆఫీసులో మనసు బారేసుకున్నారంట, యుద్ధాలు చేశారంట, ఆమెని ఏదో వ్యక్తిగతంగా కించపరిచారంట అని చెప్పి పార్టీ ఆఫీస్ ముందు లేనిపోని కట్టుకథలు చెప్పించి మాట్లాడించింది మీరు. నిండు శాసనసభలో మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడించింది మీరు. మహిళలపై వ్యక్తిగత దూషణకు దిగింది మీరు. మహిళల యొక్క ఫొటోస్ని చండాలంగా తయారు చేసి సోషల్ మీడియాలో వదిలింది మీరు. మీ పార్టీ అంట మహిళలను గౌరవిస్తారంట, మహిళలకు ప్రథమ స్థానం ఇస్తారంట. అందుకే
ఆ వయసులో ఆయన గర్భాధానం చేశాడు మహిళలను గౌరవించి విజయసాయి రెడ్డి. ఇంకొకడు లైవ్ లో కొట్టుకుంటూ మరి ఆనందకరమైనటువంటి వీడియోలను షేర్ చేయించారు. చెప్పుకుంటే చండాలం ఉంది, దరిద్రం అంతా. భారతదేశంలో ఏ పార్టీకి లేనంత గబ్బు మీ పార్టీకి ఉంది. ఏ పార్టీ కార్యకర్తలు చేయనంత కంపు మీ పార్టీలో చేశారు. ఇలా అధికారంలో పోయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో పిల్ల నా కొడుకులు ఒక్కొక్కడు ఒక్కొక్క సైకోగాడు. ఒకడేమో గొడ్డలు పట్టుకొని తిరిగి ఎత్తుతా ఉంటాడు పైకి, ఒక చేత్తో జెండా ఒక చేత్తో గొడ్డలి. అవును, వాస్తవమే. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అఫీషియల్ సింబల్ ఫ్యాన్ కాదు, గొడ్డలి. గొడ్డలు పెట్టుకొని నెక్స్ట్ టైం గొడ్డలు పెట్టుకుంటే బాగా గెలుస్తారు. అసలు సైకోల్ అనే పదానికి అర్థం మీరు. సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత మీ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారు. సామె ఈ డేరా బాబు అక్కడ వచ్చి మీడియా పెట్టి సమావేశం పెట్టి పార్టీని మింగబెడుతున్నాడు. ఈడు పుణ్యమా అంటూ పార్టీ 11 సీట్లకు వచ్చింది, ఇంకా ఈడు సూరు పట్టుకొని ఎలాడుతున్నాడు. ఈ పార్టీని భూస్థాపితం చేసేదాకా శకుని పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే చీకొడుతున్నారు. అయినా సిగ్గుసరం లేకుండా నన్ను కానీ రమ్మన్నారు కదా అని చెప్పేసి ఎగేసుకుంటే మీడియా ముందుకెళ్ళి మాట్లాడుతున్నారు. నీ కొడుకు గత 2.5 ఏళ్ళు సోషల్ మీడియాని ఎంత అరాచకం చేశాడో తెలుసా, ఎంత కంపు చేశాడో తెలుసా, ఎంత నిస్సిగ్గుగా అసలు సభ్య సమాజం తలదీసుకునే విధంగా ప్రవర్తించాడు. అమరావతి మహిళల మీద పోస్టులు పెట్టారు, వైఎస్ షర్మిలారెడ్డి మీద పెట్టారు, భారతిరెడ్డి మీద గారు పెట్టారు, విజయమ్మ గారి మీద పెట్టారు, సునీతారెడ్డి గారి మీద పెట్టుకున్నారు. ఇంత నీచమైనటువంటి కంపంతా మీ దగ్గర పెట్టుకొని మీరు ఇవాళ అమరావతి మహిళలను అంటే మహిళలు ప్రతిఘటించి దాడి చేస్తుంటే ఇవాళ మీకు ఉత్సాహపడతా సోషల్ మీడియాలోకి వచ్చేసి మహిళలు అడ్డు మీరుతున్నారు, మహిళలు అంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్నారు అంటే వాళ్ళంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కష్టపడి వాళ్ళ తాతల తరం నాటి భూములు ఇస్తే ఈరోజు ఆ భూములను నొక్కి దింగి మీరు 5 ఏళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని రాజప్రసాదం లాంటి హౌస్ కట్టుకొని ఎంజాయ్ చేసి ఇలా అది రాజధాని కాదు ఇంకొకటి వేసల రాజధాని అని మాట్లాడితే వాళ్ళు సహిస్తారా, ఒప్పుకుంటారా? సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి. గత 5 ఏళ్లుగా మీరు చేసిన సైకో సామ్రాజ్యానికి, సైకో పనులకు ప్రజలు కూడా బిత్తరపోయి చీకొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా దాని మీద షార్ట్ అవుట్ చేసుకోకుండా నీలాంటి పనికి మాట్లాడి వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మీడియా పనికి మాటలు మాట్లాడి దాని ఫలితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే గబ్బు పార్టీ, కంపు పార్టీ అనే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా, నిన్ను క్లియర్గా అడుగుతున్నా. అసలు అమరావతి ఎంతసేపు ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావుకి మా సంఘీభావం, కృష్ణంరాజుకి మా సంఘీభావం అంటారు కానీ ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి అమరావతి మహిళలకి మేము క్షమించమని కోరుతున్నాం. అట్లాగే యాజమాన్యం తరపున క్షమాపణ చెబుతున్నాం అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీకు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు కంటే అమరావతి ప్రజలు ఏమాత్రం మీకు లెక్కలేరా? అమరావతి మహిళలను ఏమాత్రం మీరు గౌరవించరా? ఇలాంటి గౌరవమైనటువంటి మీలాంటి నృత్యాగాలను పట్టుకొని పార్టీ ఆడాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. ఖచ్చితంగా వాళ్ళని ఏదైతే అవమానపరిచారో వాళ్ళందుకే రోడ్ల మీద చెప్పులతో వచ్చారు. ఒకసారి పోయి చూడు అక్కడ దాకా. నిన్న ఒక మహిళ మాట్లాడింది, ఎవడరా నువ్వు సజ్జలుగా, నీకేం పనిరా అని చెప్పి. ఒక్కసారి వాళ్ళలోకి వెళ్ళి చూడు. రేపొద్దుడికి మిల్లెట్లు కానీ తిరుగు ఇసన రాళ్ళలో వేసి ఇసిరితే పిండెట్టు అసలు ఆ రకంగా గుల్ల చేసి పెడతారు అమరావతి రైతులు. కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వు ఫస్ట్ మీ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నలిపారో మీరు గుర్తు పెట్టుకొని, మీకంటే సైకోలు, మీకంటే ఉన్మాదులు, మీకంటే రాష్ట్ర రాజకీయాలు నాశనం చేసిన వాళ్ళు మరి ఎవరు కూడా లేరు అనేది వాస్తవ విషయం.